ఒక్క మంత్రం, ఓం నమః శివాయ. ఆమె యొక్క ఈ అసాధారణమైన కఠోరమైన తపస్సు కారణంగానే ఆమెకు బ్రహ్మచారిణి అనే పేరు స్థిరపడింది. ఆమె భక్తికి పట్టుదలకి ముల్లోకాలు కదిలిపోయాయి. దేవతలు, ఋషులు అందరూ ఆమె దీక్షను చూసి ఆశ్చర్యపోయారు. ఇటువంటి తపస్సును మునుపెన్నడూ చూడలేదని ప్రశంసించారు. చివరికి ఆమె తపస్సుకు ఆ భోళాశంకరుడు కూడా చలించిపోయాడు. అయినా ఆయన ఆమెను ఇంకొంచెం పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆమె దగ్గరకు వచ్చి శివుడిని నిందించడం మొదలుపెట్టాడు. ఆ శివుడు ఒక దిగంబరుడు, శ్మశానాల్లో తిరిగేవాడు, ఒంటికి బూడిద పూసుకుంటాడు, అతన్ని పెళ్లి చేసుకొని నువ్వేంసుకపడతావు, నీలాంటి రాజకుమారికి అతను సరిజోడు కాదు అని రకరకాలుగా నిందించాడు. కాని పార్వతీదేవి తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. సరికదా, ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదు. ఆమె భక్తిని, నిశ్చలమైన ప్రేమను చూసి ముగ్ధుడైన శివుడు తన నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆమె కోరికను మన్నించి ఆమెను తన భార్యగా స్వీకరిస్తానని మాట ఇచ్చాడు. అలా బ్రహ్మచారిణీదేవి తన ప్రేమను, తన లక్ష్యాన్ని సాధించింది. ఇక బ్రహ్మచారిణీదేవి రూపాన్ని చూస్తే ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా, తేజోవంతంగా ఉంటుంది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి కుడిచేతిలో జపమాలను, ఎడమచేతిలో కమండలాన్ని పట్టుకొని ఉంటుంది. జపమాల ఆమె భక్తికి, నిరంతర ధ్యానానికి, ఏకాగ్రతకి చిహ్నం. ఇక కమండలం త్యాగానికి, వైరాగ్యానికి, సరళమైన జీవన విధానానికి ప్రతీక. ఈ రెండు ఒక సాధకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలను సూచిస్తాయి. ఆమె రూపం మనకు నిరంతర సాధన యొక్క ప్రాముఖ్యతను, సంకల్ప బలం యొక్క శక్తిని గుర్తుచేస్తుంది. నవరాత్రుల రెండవ రోజు ఈ దేవిని ఆరాధించడం వల్ల భక్తులకు అపారమైన ధైర్యం, సహనం, ఆత్మశక్తి మరియు జ్ఞానం లభిస్తాయని నమ్మకం. మన జీవితంలో కూడా అంతే కదా. ఏదైనా ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మరేదైనా వ్యక్తిగత విజయం కావచ్చు, ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎన్నోసార్లు ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది. అప్పుడు మనం బ్రహ్మచారిణీదేవిని తలుచుకోవాలి, ఆమె కథను గుర్తు చేసుకోవాలి. జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి తుఫానులు ఎదురైనా ఆమెలా పట్టుదలతో, అచంచలమైన అంకితభావంతో మన లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం మన పాదాక్రాంతం అవుతుందని అమ్మవారు మనకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు మనమందరం ఆ బ్రహ్మచారిణీ దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆమెలోని సంకల్ప శక్తిలోంచి కొంత శక్తిని మనకు ప్రసాదించమని వేడుకుందాం. ఆమె ఆశీస్సులు పొందుదాం.